హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వాషింగ్ మిషన్ కొనడం, యూజ్ చేయడం, బట్టలేసుకోవడం ఇదంతా కామనే కానీ చాలామందికి వాషింగ్ మిషన్ క్లీన్ చేసుకోవాలని చెప్పి తెలీదనమాట. నాకు కూడా తెలిసేది కాదు వాషింగ్ మిషన్ క్లీన్ చేసుకోవాలి, డ్రమ్ క్లీన్ అనేది ఉంటుందని చెప్పి. నేను కూడా 1 ఇయర్ తర్వాత చేశాను. ఎవ్రీ 2 మంత్స్‌కి ఒకసారి క్లీన్ చేసుకుంటూ ఉండాలి. ఈరోజు ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇట్లా వాషింగ్ మిషన్‌ని ఫస్ట్ ఇక్కడ ఒకటుంటుంది. అది ఓపెన్ చేసి తీసుకోండి. ఇక్కడ ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా! ఇక్కడ చూసారా మురుగ్గా కనిపిస్తుంది. ఇదంతా బట్టల్లో ఏమైనా చిన్న చిన్న దారం ముక్కలు అట్లాంటివి ఏమన్నా ఉంటాయి కదా! సో, అదంతా ఇది తీసుకుంటదనమాట. సో, ఇక్కడ మీరు బ్రష్ తోటి అట్లా క్లీన్ చేసుకోవాలి. ఫస్ట్ మనం డ్రమ్ క్లీన్ అనే ఆప్షన్ వాషింగ్ మిషన్‌లో పెట్టే ముందే పైన మొత్తం అంతా నీట్‌గా బ్రష్ తోటి మనమే ముందు తుడుచుకోవాలనమాట. ఇట్లా చూపిస్తున్నాను కదా! ఇట్లా అంటే వాటర్ ఎటువైపు అయితే రాదో ఆ చోటనంతా మీరే ఫస్ట్ బ్రష్ తోటి క్లీన్ చేసుకోవాలి. మూలల్లో, సందుల్లో వాటన్నిటిల్లో కూడా మీరే క్లీన్ చేసుకోవాలి. దాని తర్వాత ప్రాసెస్ అంతా ఇంకా మిషన్ చూసుకుంటుందనమాట. ఇట్లా ఇదైతే కంపల్సరీగా ఒకసారి చూడండి. బ్రష్ తోటి నీట్‌గా క్లీన్ చేసుకోండి. చాలా సింపుల్ అండి. పెద్దగా కష్టపడాల్సిన అవసరం కూడా ఏం లేదు వాషింగ్ మిషన్ క్లీన్ చేసుకోవడానికి. అండ్ ఒకవేళ వాషింగ్ మిషన్ క్లీన్ చేసుకోలేదనుకోండి, ఒక రకమైన స్మెల్ వస్తూ ఉంటాయన్నమాట బట్టలు. అంటే వేస్తూనే ఉంటాం కదా, యూజ్ చేస్తూనే ఉంటాం కదా వాషింగ్ మిషన్. సో, క్లీన్ చేయకపోతే ఒక రకమైన స్మెల్ వస్తూ ఉంటుంది. క్లీన్ చేసుకున్న తర్వాత మంచిగా యూజ్ చేసుకుంటే బాగానే ఉంటుంది. మంచి స్మెల్ వస్తుందనమాట. అంటే పోతుంది కదా ఇంకా క్లీన్ చేసుకున్న తర్వాత. ఇట్లా మొత్తం అంతా మీరు బ్రష్ తోటి లోపల, బయట కొంచెం నీట్‌గా కడిగేసుకున్న తర్వాత అప్పుడు వాషింగ్ మిషన్‌ని ఆన్ ఇట్లా వాషింగ్ మిషన్‌లో ఇందాకడ తీసాం కదా! దాన్ని వాటర్ తోటి ఒకసారి బయట వాష్ చేసుకొని మంచిగా మళ్ళీ దాన్ని పెట్టేసుకోండి, అతుక్కుంటుంది. వాషింగ్ మిషన్ ఆప్షన్స్‌లో డ్రమ్ క్లీన్ ఆప్షన్ అని చెప్పి ఉంటుంది. చూపిస్తున్నాను కదా! అది నొక్కి వాటర్ క్వాంటిటీ పెట్టుకొని ఇంకా స్టార్ట్ బటన్ నొక్కేసుకున్నాం అనుకోండి, ఇంకా మనం ఏం చేయక్కర్లా. ఇది వాషింగ్ మిషన్ క్లీన్ చేసుకోవడానికి పౌడర్ అనమాట. ఈ పౌడర్ మనకి ఆన్‌లైన్‌లో దొరుకుతుంది. 200కి 6 ప్యాక్స్ ఎన్నో వస్తాయన్నమాట. ఫ్లిప్‌కార్ట్‌లో ఎక్కడైనా మీకు అవైలబుల్‌గా ఉంటుంది. దీన్ని చింపి దాంట్లో వేసేసేయండి. వేసేసి మూత క్లోజ్ చేసేయండి. దాని తర్వాత అదే మొత్తం క్లీన్ చేసేసుకుంటుంది ఒక అరగంట సేపు. ఇంకా నీట్‌గా చేయక్కర్లేదు. డ్రమ్ క్లీన్ ఆప్షన్ ఆన్ చేసి ఆ పౌడర్ వేసేస్తే చాలు. మొత్తం అంతా నీట్‌గా ఉంటుంది. నీట్‌గా క్లీన్ చేసుకుంటుంది. ఇదేమో మొత్తం అంతా క్లీన్ చేసేసుకున్న ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత అనమాట. చూస్తున్నారు కదా నీట్‌గా ఉంటుంది. ఒక మంత్లీ వన్స్ లేదా 2 వారాలకు ఒకసారైనా కంపల్సరీ చేసుకోండి. ఇట్లా డ్రమ్ క్లీన్ చేసుకుంటూ ఉంటండి. వాషింగ్ మిషన్ కూడా పాడైపోకుండా ఉంటుంది. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్